పాదయాత్ర అయితే సక్సెస్ఫుల్గా 3000 అబోవ్ కిలోమీటర్స్ అయితే సాధించిందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున యువత కానివ్వండి, లేదంటే టీడీపీ ఫాలోవర్స్ పెద్ద ఎత్తున అయితే పాల్గొన్నారు. మా డీటెయిల్స్ మనతో చెప్పడానికి టీడీపీ యువ నాయకుడు కిషోర్ ఉన్నారు. మాట్లాడతారు. ఎలా చూస్తారు సార్ లోకేష్ పాదయాత్ర? ఒక లక్ష్యంతో చేద్దామని అనుకున్నారు, ఆ లక్ష్యాన్ని సాధించారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువ ప్రపంచం, యువకులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల వారు, ప్రజలు, చదువుకున్న వాళ్ళు, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్, ఇవాళ అడ్వకేట్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, మీ సేవ వాళ్ళు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు ఒక కలగోర గంపలాగా ప్రజలందరూ గుర్తుగా లాస్ట్ టైం మేము తప్పు చేసాము, వీ డిడ్ ఏ బిగ్ మిస్టేక్. ఈసారి ఖచ్చితంగా డెమోక్రసీలో ఉన్నటువంటి లొసుకులన్నీ తీసుకొని ఈ రాష్ట్రాన్ని కూనీ చేశారని చెప్పిన ప్రజలందరూ కూడా తిరుగుబాటు దిశగా ప్రయాణం చేశారు. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయడం సిద్ధంగా ఉన్నారు. మరి ఒక కొడుకుగా, చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా ఎంతో బాధపడ్డాడు. 53 రోజుల పాటు అన్నెసరిగా జైల్లో పెట్టి శిక్ష అనుభవిస్తుంటే నా తండ్రికైనా ఎవరి తండ్రికైనా బాధపడేది ఒకే బాధ. అలాంటి బాధను అనుభవించి కూడా 53 రోజుల పాటు జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మొక్కవోని దీక్షతో ఢిల్లీలో లాబీ చేసి కోర్ట్స్ తిరిగి సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి అడ్రస్ అన్ని కూడా కరెక్ట్గా ఇష్యూస్ అన్ని రిప్రజెంట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చి నేను యువగాలం స్టార్ట్ చేసాను, ఎట్టి పరిస్థితులు ఆగకూడదని చెప్పి నా యువగాలాన్ని మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత ఇవాళ విశాఖ నగరంలో ఎక్కడైతే కంబైన్డ్ స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు మరి మా అగనంపూడి దగ్గర పైలాన్ ఒకటి ఆవిష్కరించి ఆయన మొత్తం కంబైన్డ్ స్టేట్ తిరిగి క్లోజ్ చేశారో అదే క్లోజింగ్ పాయింట్ దగ్గర 3132 కిలోమీటర్లు ఇవాళ కంప్లీట్ చేసుకున్న పాదయాత్ర ముగింపు సభ అత్యద్భుతంగా జరగబోతుంది. సభ కాదు, ఆ పైలాన్ ఆవిష్కరణ ఇవాళ జరుగుతుంది. 20వ తారీఖున బహిరంగ సభ జరగబోతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు, మా నాయకులు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మహామనులందరూ కూడా ఆ కార్యక్రమం రాబోతున్నారు. ఐఎమ్ ష్యూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ సక్సెస్. ముఖ్యంగా యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ వెంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈసారి మీతో కలుస్తామని చెప్పి బాహటంగానే నేను చర్చల్లో కానివ్వండి, సీట్ల విషయం కూడా కొలిక్కి వస్తుందంటూ కూడా కొంచెం ప్రచారం జరుగుతూ ఉంది. ఎలా ఉండబోతుంది 24 తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే ఎలా ఉండబోతుందని మీరు ఒక యూత్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనే కాదు, మీకు కూడా ఒక ఆలోచన వచ్చేసింది. మీడియా ఫోర్త్ ఎస్టేట్, ఈ ఫోర్త్ ఎస్టేట్ని కూడా పూర్తిగా క్రష్ చేసేసి పూర్తిగా నియంతలాగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పెట్టాడో డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా ప్రజలు కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సిస్టమ్స్ కానీ ఎక్కడ కూడా విలువ ఇవ్వదు. పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళారో ఒక స్టామినా ఉన్న లీడర్గా ఆయన కూడా బయటకు వచ్చి జైలుకి వచ్చి నేను ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి నేను మద్దతు ఇస్తానని చెప్పారు. ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు ఇద్దరు కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్ జరగబోతోంది. ప్రజాస్వామ్యం గెలవబోతోంది. ఇవాళ యాక్సెస్ ఉంది. డెమోక్రటిక్ సెటప్లో ఏదైనా ఒక రాజకీయ నాయకుడికి యాక్సెస్ కావాలి. ఆ యాక్సెస్ ఉన్నటువంటి నాయకులుగా ఆల్రెడీ గుర్తింపు పడ్డారు. భవిష్యత్తులో ఇది ప్రజాస్వామ్యం గెలవబోతుంది అని చెప్పిన ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో డిసైడ్ అయిపోయి ఉన్నారు. ముఖ్యంగా లోకేష్ ని గతంలో ఓడిపోయాడు అని చెప్పి, లేదా దొంగచాటుగా మంత్రి పదవి తీసుకున్నారంటూ, లేకపోతే ఆయన తెలుగు భాష రాదంటూ, ఆయన భాష సరిగ్గా అర్థం కాదంటూ చాలా రకాల ట్రోల్ చేశారు. ఈ రోజు లోకేష్ గారిని చూస్తే ఏమనిపిస్తుంది, గతంలో లోకేష్ గారిని చూస్తే ఏమనిపిస్తుంది మీ అందరికీ? హి హాడ్ ఓవర్కమ్ ఆల్ ది ఛాలెంజెస్. నేను జగన్మోహన్ రెడ్డిని ఒకసారి బయటకు వచ్చి మా లోకేష్ గారిలాగా ఒక్క సభను అడ్రస్ చేయమనండి, మత్స్యకారులు వచ్చి జగన్మోహన్ రెడ్డిని అడ్రస్ చేయమనండి, ఏం మాట్లాడుతాడో చూద్దాం. లేకపోతే యుఎస్లో ఎలక్షనీరింగ్ సిస్టంలో ఓపెన్ డయాస్ ఉంటుంది. ఎవరైతే అధ్యక్షులుగా ఉంటారో వాళ్ళకి ప్రజలందరూ కూడా డిబేట్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ అడగమనండి. జగన్మోహన్ రెడ్డి గారిని, మా లోకేష్ గారిని పక్కన పెట్టండి, ఇద్దరికి ఒక డిబేట్ పెడదాము. లేకపోతే ప్రజలందరినీ కూడా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అన్ని సంఘాల వారిని పిలిపించి ప్రశ్నలు అడిగిపించండి. ఎవరు ధీటుగా జవాబు చెప్తారో మీరే నిర్ణయించగలిగే శక్తి మీకు ఉంది. ఇప్పటికే ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. కావాలని దొంగ అన్న చందంగా చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టి ఇరికిస్తేనే నేను పబ్బం గడుపుకుంటానని చెప్పానన్నారు. అవన్నీ కూడా తిప్పుకొట్టడం జరిగింది. ధర్మం గెలిచింది, ధర్మం గెలవబోతోంది. ఈరోజు లోకేష్ గారు గ్లోబల్ లెవెల్ ఇష్యూస్తో పాటు నేషనల్ లెవెల్ ఇష్యూస్లో కూడా అత్యద్భుతంగా ఆరితేరి ఇవాళ నేషనల్ మీడియా ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి తరుణం చూస్తుంటే టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, CNN కానీ, ANI ఛానల్స్ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి అతనితో స్పెషల్గా ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. వీ షుడ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్, వీ మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎన్ని గెలుస్తారు? 24 ఎన్ని గెలుస్తారు? 100%. 175కి 175 అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మేము అలాంటి తాటాకు చప్పుళ్ళు ఏమి చెయ్యము. మా విన్నింగ్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా ప్రజలందరూ చూడబోతున్నారు. ఇది ప్రజా విజయంగా అత్యద్భుతమైన మ్యాండేట్ ఖచ్చితంగా రాబోతుంది. 140 సీట్లకు పైగా 100% తెలుగుదేశం పార్టీ, జనసేన కాంబినేషన్లో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ప్రజలందరితో కలుపుకొని 145 సీట్స్ అబోవ్ ఖచ్చితంగా వస్తాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. ఆంధ్ర ఎలక్షన్స్ చూస్తే ఏమనిపిస్తుంది? తెలంగాణలో ఏదైతే పార్టీ మార్పు ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది అంటూ మీ టీడీపీ బలంగా చెప్తా ఉంది. లేదా తెలంగాణ ఎలక్షన్లు వేరు, ఆంధ్ర ఎలక్షన్లు వేరు అంటూ వైసీపీ చెప్తా ఉంది. ఏది నమ్మాలి? అసలు ప్రజలు ఏది కన్ఫ్యూజన్లో ఉన్నారు, కొంచెం చెప్పండి. నేను తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలండి. నేను షకీలా రెడ్డి. మేము ఇక్కడ నుంచి వెళ్ళి
మా అత్తగారు వాళ్ళ ఊరు గుంటూరు అయితే మా పుట్టిల్లు చిత్తూరు. ఈ రెండు ఊరు పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు మాది ఆంధ్ర అయినా కూడా కానీ మేము అక్కడ ఉండి చంద్రబాబు గారి నాయకత్వాన్ని నేను బలపరుస్తూ గత 32 ఏళ్ళుగా 33 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరిగింది. కాకపోతే ఈ 2023లో తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్లో అనుకోని ప్రాబ్లం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అనివార్యంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. కాబట్టి జనాలందరూ ఏదో చంద్రబాబు నాయుడు గారు లేని లోటు మేము తీర్చలేం కాబట్టి మేము ఎలక్షన్స్కి వెళ్ళలేకపోయాం. కాకపోతే మేము మాత్రం స్థానికంగా ఎవరు మంచి నాయకులు ఉండారో వాళ్ళని సమర్థిస్తూ మేము ఎలక్షన్స్కి పోయాము. ఈరోజు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అలాగే మీ మీద ఉన్న పెద్ద ఆరోపణ, మీరు సైలెంట్ ఓటింగ్ చేశారు, కాంగ్రెస్కి గెలిచే విధంగా కొంచెం మద్దతు ఇచ్చారంటూ కూడా మీ మీద పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దాన్ని ఖండిస్తారా లేకపోతే ఏకీభవిస్తారా? ఖచ్చితంగా ఖండిస్తామండి. మేము అలా ఎప్పుడు ఎవరికి ఒక పార్టీకి మేము సంబంధించగా ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నందువలన మాకు స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు లేనందు మూలంగా, మాకు దిశానిర్దేశం చేసేవాళ్ళు ఎవరు లేనందు మూలంగా మేము మాత్రం ఎలక్షన్స్ లేకపోతే నేను ఒక కాన్స్టిట్యున్సీ ఆస్పిరెంట్ని. కాకపోతే మా బాబు గారి ముందు ఆ త్యాగం చాలా చిన్న త్యాగం కాబట్టి వి డిడ్ంట్ మైండ్ ఇట్. బట్ నౌ ఐ వుడ్ లైక్ టు సే దట్ తెలంగాణ ఎలక్షన్స్ ఆర్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. దిస్ ఇస్ నాట్ ఎ పారామీటర్ అట్ ఆల్. నేను ఒకటే చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మాత్రం ఆంధ్రాలో జరుగుతున్న అరాచకం, ఆంధ్రాలో జరుగుతున్న ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది కాబట్టి, ప్రజాసేవ దూరం అయిపోయింది కాబట్టి ఈరోజు మంత్రులు స్వార్థానికి పోయి వాళ్ళు పిచ్చి పనులు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు మంత్రులు బచ్చాలుగా ఈ లుచ్చా పనులు చేస్తున్నారు కాబట్టి, ఈ బచ్చాలు లుచ్చా పనులు చేస్తున్నారు కాబట్టి జనాలందరూ తగిన బుద్ధి చెప్పాలని ఏకతాటి మీద వచ్చి యువగళం అనే పాదయాత్రలో 226 రోజులు 97 కాన్స్టిట్యున్సీస్ 3132 కిలోమీటర్లు నడిచిన ఘనత నారా లోకేష్ బాబుది. అలాంటి ఆయన్ని మీరందరూ స్ఫూర్తి తీసుకొని ఈరోజు మీ ప్రభంజనం కానీ చూస్తుంటే ఎంత మంది వచ్చారు స్వచ్ఛందంగా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఈరోజు వాళ్ళకి దించే కంకణం కట్టుకున్నారు, బంగాళాఖాతంలో కలిపే కంకణం కట్టుకున్నారు, వెన్నులో వణుకు పుట్టే విధంగా భయపడుతున్నారు. కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వం, ఎందుకంటే తాతకు తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ కొడుకుగా, మామకు తగ్గ అల్లుడుగా తన సత్తా చాటుకొని యువగళం పూర్తి చేసుకున్న ఈ స్థాయిలో నేను అనుకున్నాను లోకేష్ బాబు చంద్రబాబు గారి నాయకత్వం అందరూ సమర్థిస్తున్నారు కాబట్టి ఇంత ఎత్తున జనాలు వచ్చారు. మన జనసేన తెలంగాణలో పోటీ చేసింది, మీ పోటీ చేయకపోయినా అక్కడ డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ఇక్కడ ఇంపాక్ట్ ఉంటుంది అంటే వైసీపీ బలంగా చెప్తుంది మేడం. ఒక తెలుగుదేశం సీనియర్ నాయకురాలుగా అక్కడ రిజల్ట్ ఇక్కడ పునరావృతం అవుతాయా? జనసేనతో అనవసరంగా కలిసేమనుకున్న పరిస్థితులు నేను ఉన్నాయా? అలా ఏమీ లేదండి. ఎందుకంటే అక్కడ ఆలవేసడం తీసుకొచ్చి కొత్త నాయకులను పెట్టడం జరిగింది. ప్రజలతో సత్సంబాలు లేనందువలన, ప్రజల్లో మమేకం కాలేకుండా, ప్రజా సమస్యలు తీర్చినందుకు గాను జనసేన క్యాండిడేట్స్ కొంచెం మనుషుల్లో చచ్చుకుపోలేనందుకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాకపోతే ఇక్కడ జనసేన కాంబినేషను, లోకేష్ బాబు గారు కాంబినేషను, ఈరోజు లోకేష్ బాబు గారు జనసేన సమర్థంలో మేమిద్దరు పనిచేస్తాం. ఖచ్చితంగా మేము 24 సీట్ల వరకు జనసేనకి ఇవ్వాలని మేము ఈ మధ్యనే చదివాను కాబట్టి 2 పార్లమెంట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కోయిలేషన్లో జనసేన ఒక బ్యాక్ సపోర్ట్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి అవుతారు. జనసేన నాయకత్వం ఇక స్ట్రాంగ్గా ఉందని మేము నమ్ముతున్నాం.